హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు అయితే ఉల్లిపాయ పకోడీ చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కట్ చేసి పక్కన పెట్టేసుకున్న ఆనియన్ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, తర్వాత అవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అండి, అవి వేసుకొని ఒకసారి కలిపేసేయండి. నార్మల్గానే పిండి వేయకుండా. తర్వాత కొంచెం శనగపిండి వేసుకుంటూ కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలిపేసుకోండి. ఎక్కువ ఒకటేసారి వాటర్ పోసుకొని కలపకూడదండి. ఫస్ట్ ఆ పిండి మొత్తం ఆ ఆనియన్ ముక్కలకి కలిసేలాగా చూపించిన విధంగా అయితే కొంచెం మరీ లూజ్గా ఉండకూడదండి. ఇట్లా కలిపేసుకోండి. ఇంకా నేనేం యాడ్ చేయలేదండి. బియ్యం పిండి కానీ వంట సోడా కానీ ఏం యాడ్ చేయలేదండి. సింపుల్గానే శనగపిండి, ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం వాము కూడా వేసుకున్నానండి. వాము కంపల్సరీ వేసుకోండి. వాము వేసుకొని కలిపేసుకోండి. తర్వాత స్టవ్ మీద చూపించిన విధంగా అయితే కలిపేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పకోడీలు వేసుకోండి చిన్న చిన్నలాగా. చూడండి, నేను ఒకసారి వేస్తున్నాను అక్కడక్కడ, అట్లా వేయకుండా మొత్తం ఇట్లా వదిలేసేయండి. నేను వీడియోలో చూపించిన ఇట్లా అయితే వేయకండి. ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి, అట్లా వదిలేస్తే మనకి చాలా బాగుంటుంది. చిన్న చిన్నగా ఇప్పుడు స్వీట్ బండి మీద వచ్చేటట్టు వస్తుందండి పకోడీ అనేది. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే ఇట్లా ఫ్రై చేసుకోండి. చూడండి, ఒక సైడ్ అయితే బ్రౌన్ కలర్ వచ్చాయి, టర్న్ చేసుకొని 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చాక సర్వ్ చేసుకోండి. కొంచెం వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఎక్కువ కొంచెం స్పైసీ తినాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, వాము కంపల్సరీ వేసుకోండి. చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే, వర్షం పడుతున్నప్పుడు ఇట్లా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను మిల్లెట్స్తో కూడా పకోడీ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి, నా యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి అది కూడా చూడండి. అది ఓన్లీ కొర్ర పిండితో చేశానండి. ఇదేంటంటే శనగపిండితో చేశానండి. మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.